ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామములో మరొకసారి మేము బైబిల్ పట్టణం కొరకై చేరి రావడానికి మీరు చేసిన సహాయంకై మీకు ఎంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. జీవగల మా తండ్రి, మేము ఇంకా పాపులుగా ఉన్నప్పుడే మీరు మమ్మల్ని ప్రేమించారు. మా కొరకై పరలోకం నుండి భూలోకానికి వచ్చారు. కల్వరి శిలువ మీద మాకు బదులుగా చనిపోయి సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేచుడు ద్వారా మాకు అనుగ్రహించిన నిత్య జీవముకే వందనాలు. మమ్మల్ని మీ కుమారులుగా స్వీకరించినందుకు వందనాలు. నీ వాక్యమును మా పాదములకు దీపంగా, మా త్రోవలకు వెలుగుగా ఇచ్చినందుకు వందనాలు. పరిశుద్ధాత్మను మీరు సంచకరువుగా, నడిపించువాడుగా, బోధించువాడుగా, తండ్రి ఆదరించువాడుగా మీరు అనుగ్రహించినందుకు మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. జీవగల మా తండ్రి, నూతన ఎరుషలేము ప్రార్థన మందిరం ద్వారా నెరవేర్చబడుతున్న పరిచర్లన్నిటికీ వందనాలు. గత దినాల్లో కూడా తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానములన్నీ యేసు ప్రభునందు అవును ఆమెనని మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు. కీర్తనలు 2:8 ప్రకారం జనములను స్వాస్థ్యముగాను భూమిని దిగంతములు సొత్తుగా ఇచ్చారు. యెషయా 27:3 ప్రకారం యెహోవాను నేను దాన్ని కాపు చేస్తున్నాను, ప్రతి నిమిషం నీరు కట్టుచున్నాను, ఎవడు దానికి రాకుండా దివారాత్రులు కాపాడుచున్నానని వాగ్దానం ఇచ్చి నెరవేర్చారు. అలాగే జకర్యా 2:5 ప్రకారం మా చుట్టూ మీరు అగ్ని ప్రాకారముగా ఉన్నారు. హెబ్రీ 13:5-6 ప్రకారం నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడని మంచి ధైర్యంతో మేము చెప్పగలటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జీవగల మా తండ్రి, ఈ రాత్రి బైబిల్ పట్టణం కొరకే చేరి వచ్చిన పిల్లలకే వందనాలు. ఇంకా జాయిన్ అవ్వాల్సిన వారిని మీరు సకాలం నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పాడే పాటను ఆశీర్వదించండి, నీ వాక్యమును కూడా మీరు ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ యొక్క గొప్ప సంగతులు మేము గ్రహించినట్లుగా మీరే మాకు పరిశుద్ధాత్మ ద్వారా బోధించండి. మా స్మైల్స్ని కూడా మీరు బలపరిచి మీరు వాడుకోమని ప్రార్థన చేస్తూ ఈ సమయం మా అందరికీ దీవెనకరంగా చేయండి. వినువారుగా మాత్రం కాకుండా చేయవారుగా మమ్మల్ని ఉంచమని మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో స్తుతించి ప్రార్థించి నమ్మి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మనం 551 పాట పాడుకుందాం. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, 551. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, రాజిల్లి వ్యాపింపచేయు దేవా, రాజిల్లి వ్యాపింపచేయు దేవా, కరుణతో అగ్ని కణములను, కరుణతో అగ్ని కణములను కరిగించి హృదయము తాకించుము, కరిగించి హృదయము తాకించుము. దేశమెల్లడలను దివ్యాగ్నిచే, దేశమెల్లడలను దివ్యాగ్నిచే, దోషమెల్లను కాల్చివేయుటకు, దోషమెల్లను కాల్చివేయుటకు, కన్యక వృద్ధులు యవ్వనులు, కన్యక వృద్ధులు యవ్వనులు ఉన్నత ఆత్మచే నింపబడన్, ఉన్నత ఆత్మచే నింపబడన్, పాపులు పశ్చాత్తాపపడన్, పాపులు పశ్చాత్తాపపడన్, శుద్ధుల మలినము పోగొట్టన్, శుద్ధుల మలినము పోగొట్టన్, పాపము శాపములన్నీయును, పాపము శాపములన్నీయును ధ్వంసమై కాలి నశించున్నట్లు, భస్మమై కాలి నశించున్నట్లు, పాపము శాపములన్నీయును, పాపము శాపములన్నీయును భస్మమై కాలి నశించున్నట్లు,
భస్మమై కాలి నశించున్నట్లు యేసుని ప్రేమను రుచి చూడను, యేసుని ప్రేమను రుచి చూడను, విశ్వాసము నందు వర్ధిల్లను, విశ్వాసము నందు వర్ధిల్లను. పరిశుద్ధాగ్నిని పంపుదేవా, పరిశుద్ధాగ్నిని పంపుదేవా, రాజిల్లి వ్యాపింపచేయుదేవా, రాజిల్లి వ్యాపింపచేయుదేవా. Praise the Lord. Before we Praise the start, Lord. before we start the Bible study, let us first read a few verses from the Bible. ఈ రోజు బైబిల్ ధ్యానాన్ని మనం ప్రారంభించుకోక మునుపు బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. Let us first read from the book of Genesis, chapter 1, verse 2. మొదటిగా మనం ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. Secondly, let us read from the John's Gospel, chapter 14, verses 16 to 17. అదే విధంగా రెండవదిగా మనము యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలను చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనములు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. Let's have a small prayer. చిన్న ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, O God Almighty, the creator of the universe, thank you, Lord, for bringing us into your presence this evening through this Bible study program, Lord. As we are going to share the Bible study lesson 3, Lord, kindly fill us with your Holy Spirit, fill us with your wisdom, fill us with your word, so that we speak as you intended for your glorification. We pray in the name of Lord and Savior Jesus Christ. Amen. ఆమేన్. Today, we are going to study about God the Holy Spirit. ఈ దినమున మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి నేర్చుకోబోతున్నాం. As mentioned earlier, all the three divinities of the Holy Trinity, that is God the Father, God the Son, and God the Holy Spirit, they're all co-equal, means equal in all aspects. మరి ఇంతకు మునుపు మనం నేర్చుకున్న రీతిగా ఆ త్రిత్వంలో ఉన్న ముగ్గురు దైవములు అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వీరందరూ కూడా సర్వ సమానము. Secondly, they're all co-eternal. That means all the three existed from the eternity past to the eternity future. అంతేకాదు మనం ఇంతకు మునిపే నేర్చుకున్న రీతిగా వారు ఎల్లప్పుడూ అంటే నిత్యత్వంలో అంటే ఇంతకు పూర్వం నుండి ఇంకా భవిష్యత్తు వరకు వారు ఉండబోతున్న దేవుడు. Today, we are going to mainly study about the Holy Spirit, who appears all the way from the Genesis, all the way to the Revelation, all through the Bible. ఈ దినమున మనము పరిశుద్ధాత్మ దేవుని గురించిన ధ్యానించబోతున్నాం. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని మనము బైబిల్ గ్రంథం అంతట్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం దాకా మనం చూడవచ్చు. We'll look at it from a few aspects. మనము కొన్ని విషయాలను గురించి పరిశుద్ధాత్మ దేవుని గురించి నేర్చుకుందాం. One is the Holy Spirit in the Old Testament. మొదటిగా పాత నిబంధన గ్రంథంలో మనకు కనపడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు. Secondly, the Holy Spirit in the New Testament. రెండవదిగా క్రొత్త నిబంధన గ్రంథంలో మనకు కనపడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు. Thirdly, the Holy Spirit reality. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు నిజమైన పరిశుద్ధాత్మ దేవుడు. Fourthly, the names and titles of the Holy Spirit in relation to God the Father and God the Son. మరి ఆ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవునితో కూడా మరి పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబడిన నామములు, వాటిని గురించి మనం చూస్తాం. Next, we will look at the attributes of the Holy Spirit. ఆ తర్వాత మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క గుణ లక్షణముల గురించి ధ్యానిద్దాం. Then we look at Holy Spirit word pictures or the titles.
తర్వాత మనము పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబడిన నామముల గురించి చూస్తాం. Next, we will look at Holy Spirit ministry to Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారికి మరి పరిశుద్ధాత్మ దేవుడు చేసిన పరిచర్యను గురించి చూస్తాం. Then we look at the Holy Spirit other ministries. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిన ఇతరమైన పరిచర్యల గురించి చూస్తాం. Then we look at the deity and the triunity of the Holy Spirit. మనము తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి దైవత్వము, మరి ఆయన యొక్క త్రిత్వములో ఆయన పరిశుద్ధాత్మ దేవుని గురించిన మాటలు మనం చూస్తాం. Lastly, we look at the prophetic ministry of the Holy Spirit during the end times. ఆఖరుగా మనం అంత్య దినముల్లో ప్రవచనాత్మకమైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య గురించి మనం చూస్తాం. Now let us look at the old Holy Spirit in the Old Testament. ఇప్పుడు మనము పాత నిబంధన గ్రంథంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని గురించి చూస్తాం. The Hebrew word for the Spirit, which is called Ruach, appears nearly 378 times in the Old Testament. పరిశుద్ధాత్మ దేవుని గురించి మరి ఆ హెబ్రూ భాషలో రువాహ్ అని పిలుస్తారు. ఇది సుమారుగా 378 సార్లు పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడటం మనం చూస్తాం. It primarily means spirit, as is mentioned in 1 Samuel chapter 16 verse 14. మరి మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనంలో మనం వ్రాయబడిన రీతిగా అక్కడ ఆత్మ అనే అర్థాన్ని మనం చూస్తాం. It is also mentioned as wind in Exodus 10:13. నిర్గమకాండము 10వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే అక్కడ వాయువు అనే మాటను మనం చూస్తాం. It is also mentioned as the breath in Genesis chapter 6 verse 17. మరి ఆది కాండము 6వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే అక్కడ జీవ వాయువు అనే మాటను మనం చూస్తాం. There is also sometimes confusion in our minds about the spirit of a human being, of a man, and the Holy Spirit. అనేక సార్లు మనం కూడా మనుషుని యొక్క ఆత్మను గురించి, అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ఈ రెండు విషయాల్లో అనేక సార్లు పొరపాటు పడే వారంగా ఉంటాం. But the context in the Bible clearly shows us the difference between the two. అయితే మనం బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే ఈ యొక్క రెండు ఆత్మల గురించిన మరి ఆ యొక్క భేదాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. We must remember both are different. మనుషుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ ఇద్దరు వేరు అనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. In Genesis chapter 6 verse 3 we read about the Spirit of God. మరి ఆది కాండము 6వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే అక్కడ పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం చూస్తాం. Let us read that verse. ఆది కాండము 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును. Similarly, in Job chapter 10 verse 12 we read about the spirit of man. ఇక్కడ మనం అదే విధంగా యోబు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ మనం మనుష్య ఆత్మను గురించి స్పష్టంగా చూస్తాం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. This Hebrew word that we mentioned, ruach, which means spirit, appears in 32 books out of the Old Testament, 39. It is not mentioned only in 7 books. ఈ యొక్క రువా అనే ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంబోధించుచున్న ఈ మాటను మన పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాల్లో 32 పుస్తకాల్లో మనం చూస్తాం. The 7 books where it is not mentioned are Leviticus, Ruth, Esther, Song of Solomon, Obadiah, Nahum and Zephaniah. అయితే పాత నిబంధన గ్రంథంలో ఉన్న 7 గ్రంథములలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రస్తావన లేదు. ఆ 7 గ్రంథాలు ఏమనగా అవి లేవి కాండము, రూతు, ఎస్తేరు, పరమగీతము, ఓబద్యా, నహుము మరియు జెఫన్యా. But the specific full word of Holy Spirit as such is mentioned only in 79 out of these 378 appearances in the Old Testament.
అయితే ఈ యొక్క 378 సార్లు ఏదైతే ఈ రువాహ్ అనే మాట పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడుతూ వచ్చిందో, దీనిలో పరిశుద్ధాత్మ అనే పూర్తిగా సుమారుగా 79 సార్లు వ్రాయబడుతూ వచ్చింది. Holy Spirit is mentioned all the way from the very first chapter of the Bible, that is Genesis chapter 1 verse 2, all the way to the last book in Old Testament, which is Malachi chapter 2 verse 15. పరిశుద్ధాత్మ దేవుని గురించి మరి మనం పాత నిబంధన గ్రంథంలో ఆది కాండం 1వ అధ్యాయం నుండి అదే విధంగా చివరి పుస్తకమైన మలాకి గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం దాకా దాదాపుగా ప్రతి పుస్తకంలోనూ మనం పరిశుద్ధాత్మ దేవుని గురించిన ప్రస్తావనను మనం చూడవచ్చు. In the Old Testament, it is more frequently mentioned in the books of Isaiah and Ezekiel, nearly 15 times each. పాత నిబంధన గ్రంథంలో యెషయా మరియు యెహెజ్కేలు గ్రంథములలో సుమారుగా 15 సార్లు ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని గురించిన మాటలు వ్రాయబడ్డాయి. So now when we come to the New Testament, Holy Spirit, the mention of the Holy Spirit, it far exceeds that of the Old Testament. మరి క్రొత్త నిబంధన గ్రంథంలోనికి మనం వచ్చినప్పుడు పాత నిబంధన గ్రంథం కంటే ఎక్కువ మార్లు పరిశుద్ధాత్మ దేవుని గురించిన ప్రస్తావన మనం చూస్తాం. We all know that New Testament has been mainly written in the language of Greek. మరి మనందరికీ తెలిసిన రీతిగా క్రొత్త నిబంధన ఎక్కువ భాగం అది గ్రీకు భాషలో వ్రాయబడుతూ వచ్చింది. So the Greek word for Holy Spirit that is mentioned in New Testament is a word called pneuma. మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని గురించి మరి గ్రీకు భాషలో న్యూమా అనే మాట వ్రాయబడుతూ వచ్చింది. This word pneuma occurs nearly 379 times in the New Testament. మరి క్రొత్త నిబంధన గ్రంథంలో ఈ న్యూమా అని పరిశుద్ధాత్మ దేవునికి గురించిన మాట సుమారుగా 379 సార్లు క్రొత్త నిబంధన గ్రంథంలో వ్రాయబడింది. And this whole name, Holy Spirit as such, is mentioned nearly 245 times in the New Testament. అదే విధముగా పూర్ణముగా పరిశుద్ధాత్మ అనే మాట సుమారుగా 245 సార్లు క్రొత్త నిబంధన గ్రంథంలో వ్రాయబడింది. This word pneuma appears in all the New Testament books excepting 2 books, that is 2nd John and 3rd John. మరి క్రొత్త నిబంధన గ్రంథంలో యోహాను రాసిన 2వ పత్రిక 3వ పత్రికలో తప్ప మిగిలిన అన్ని పుస్తకములలోనూ ఈ యొక్క మాట న్యూమా అనే మాటను మనం క్రొత్త నిబంధనలో చూస్తాం. It is more frequently mentioned in the book of Acts, nearly 56 times in that. ఇది సుమారుగా అపోస్తలుల కార్యములు గ్రంథంలో 56 సార్లు ఈ యొక్క మాట మనకు కనపడుతుంది. So we'll now look at the Holy Spirit reality. ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిజ తత్వాన్ని గురించి మనం చూస్తాం. As we discussed earlier, Holy Spirit is one of the 3 divinities of the Holy Trinity. మరి ఇంతకు పూర్వం మనం చూసిన విధంగా పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వములో ఉన్న ఆ యొక్క ముగ్గురు దైవములలో కూడా ఒకరు. Bible provides more than sufficient evidence that the Holy Spirit possesses all the essential characteristics of a divinity. మరి ఈ యొక్క దైవత్వమును ఉండవలసిన అన్ని లక్షణములు కూడా పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉన్నాడు అని చెప్పడానికి బైబిల్ గ్రంథం అనేకమైన రుజువులను మనకు చూపిస్తుంది. For example, let us look at some of them. మరి ఉదాహరణకు కొన్ని విషయాలను మనం చూద్దాం. Let us look at his intellect, for example. మొదటగా దేవుని యొక్క జ్ఞానము లేదా ఆయన తెలివిని గురించి మనం చూద్దాం. In Isaiah 11:2, we read that he counsels the Messiah during the end times. We also know that he counsels all the believers. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఆయన అంచె దినములలో ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని లేదా ఆయన ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు అనే మాటను మనం అక్కడ చూద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా యందు భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. So we read in that verse that apart from the fact that he counsels, he also imparts wisdom. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన కేవలము మనకు ఆలోచన తెలియచేయటం మాత్రమే కాకుండా ఆయన మనకు జ్ఞాన వివేకములు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాన వివేకములు కలిగించే ఆత్మగా ఉండటం మనం చూస్తాం. Similarly, we also know that he inspired the writing of the scriptures, the Bible.
అంతేకాదు లేఖనములను రాయటానికి ఆయన పురికొల్పున్న వాడుగా కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం చూస్తాం. We read about it in Acts 1 chapter 6 verse 16. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 16వ వచనంలో లేఖనములను రాయటకు ప్రేరేపించు ఆత్మగా మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూస్తాం. Similarly, in Romans chapter 8 verse 26, we read that he intercedes on behalf of a believer when he does not know how to pray to God. మరి అదే విధంగా రోమీయులకు రాసిన 8వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే మరి విశ్వాసులైన వారు ఎట్లు ప్రార్థించాలో వారు ఎరుగనప్పుడు వారి కొరకు ఆయన ఉచ్చరింపశక్యముగాని మూలుగులతో వారి కొరకు ఆయన ప్రార్థన చేసే దేవుడుగా ఉన్నాడని మనం చూస్తాం. Similarly, in John 14:17, which we have read in the beginning, we read that he provides the truth of the word of God to us. మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో మనం ఇంతకు పూర్వం చూసిన విధంగా ఆయన మనకు ఎల్లప్పుడూ సత్య స్వరూపి అయిన ఆత్మగా మనకున్నాడు. Similarly, in John 15:26, we read that he testifies to us about Lord Jesus Christ. అదే విధంగా యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే ఆయన మరి యేసుక్రీస్తు ప్రభువును గురించి సాక్ష్యం చెప్పేవాడుగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. Secondly, now let us look at his independent will as a divinity. అదే విధంగా ఆయన దైవత్వంలో పరిశుద్ధాత్మ దేవునికున్న స్వచిత్తాన్ని గురించి మనం రెండవదిగా నేర్చుకుందాం. In John 16:8, we read that he convicts the world concerning the sin, righteousness and judgment. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే ఆయన పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పింపచేయును అని అక్కడ రాయబడింది. Similarly, in second point, 1 Corinthians chapter 12 verses 4 to 11, we read that he distributes spiritual gifts to the believers. మరి అక్కడ అదే విధంగా మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4 నుండి 11 వచనాల్లో చూస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపావరములను అనుగ్రహించే దేవుడుగా అక్కడ మనకు కనబడతాడు. Similarly, in Titus chapter 3 verse 5, we read that he regenerates the spirituality of a believer. అదే విధంగా మనం తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని చూస్తే అక్కడ ఆయన పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనలను తిరిగి సమకూర్చుకునేవాడిగా మనకు అక్కడ కనపడతారు. Similarly, like the other divinities, he has also got affection and emotion. మరి అదే విధంగా మరి ఇతర తత్వంలో ఉన్న ఇతర దైవముల వల్లే ఆయన కూడా మరి ఎఫెక్షన్ అదే విధంగా ఎమోషన్స్ కలిగిన దేవుడుగా మనం చూస్తాం. In 1 Thessalonians 1:6, we read that he experiences joy and shares joy with others. మరి దెసలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే ఆయన 6వ వచనంలో మనం చూస్తే అక్కడ ఆయన సంతోషింపచేయు దేవుడిగా ఆత్మగా మనకు కనపడతాడు. The verse there it says, you welcome the message in the midst of severe suffering with the joy given by the Holy Spirit. అక్కడ ఏమని వ్రాయబడి ఉంది అంటే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో అనే మాట వ్రాయబడి ఉంది. Secondly, he also grieves over the sin. రెండవదిగా ఆయన మరి పాపము విషయమై దుఃఖపడేవాడుగా ఉంటాడు. We read in Isaiah 63:10 that when the Israelites rebelled and grieved the Holy Spirit, he turned to be their enemy and he fought himself against them. మరి అదే విధంగా మనం యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనంలో గనుక మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా వారు పాపం చేసినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారికి విరోధముగా వారితో కూడా యుద్ధం చేయడం మనం చూస్తాం. Now let us look at some of the names and titles given to the Holy Spirit in relation to God the Father and God the Son. మరి తండ్రి అయిన దేవునితో అదే విధంగా కుమారుడు అయిన దేవునితో కూడా పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబడిన కొన్ని నామములను మనం ఇప్పుడు చూస్తాం. You know, in relation to God the Father, he has been given certain names. మరి తండ్రి అయిన దేవునితో కూడా పరిశుద్ధాత్మ దేవునికి కొన్ని నామములు ఇవ్వబడ్డాయి. For example, in Numbers chapter 11 verse 29, he was called his spirit, that is God the Father's spirit.
మరి అదే విధంగా మనం సంఖ్యాకాండం 11వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే అక్కడ తండ్రి అయిన దేవుడు నా ఆత్మను అనే మాటను ఉపయోగించడం మనం చూస్తాం. Similarly, in Psalms, on two occasions, in Psalms 139:7 and in Psalms 51:11 and many other occasions, Psalmist David calls the Holy Spirit. He addresses God the Father and says, "Your Spirit or your Holy Spirit." అక్కడ అదే విధంగా కీర్తనల గ్రంథంలో 139వ కీర్తన ఇంకా అనేకమైన కీర్తనలో కీర్తనాకారుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుని తండ్రి అయిన దేవునితో కూడా కలిపి పరిశుద్ధాత్మ దేవుని కూడా సంబోధించడం మనం చూస్తాం. Similarly, in New Testament, in Acts 1:4, Jesus tells the disciples to wait in Jerusalem so that the God the Father can send his promise. He uses the word promise there, so that they can be empowered. అదే విధంగా అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మీరు అక్కడ యెరూషలేములో నిలిచి ఉండుడి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీకు తండ్రి అనుగ్రహించును అని చెప్పిన మాటలు కూడా మనం చూస్తాం. Now let us look at the names given to him in relation to God the Son. అదే విధంగా కుమారుడైన దేవునితో కూడా యేసుక్రీస్తు ప్రభువారితో కూడా కలిపి పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబడిన నామములను ఇప్పుడు మనం చూద్దాం. In Acts 16:7, he was called the Spirit of Jesus. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే ఆయన ప్రభువు యొక్క ఆత్మ అనే మాటను మనం చూస్తాం. When Paul, Silas and Timothy had all the way come up to Mysia and he wanted to go further north to Bithynia, Paul writes there that Luke writes there that the Spirit of Jesus did not allow them to go to Bithynia. ఒక సందర్భంలో అపోస్తలుడైన పౌలు మరి ఆసియాకు వెళ్లకుండా మరి ప్రభు యొక్క ఆత్మ నన్ను అడ్డగించును అని లూకా భక్తుడు అపోస్తల కార్యములు గ్రంథంలో రాయటం మనం చూస్తాం. Similarly, in Romans chapter 8 verse 99, he was called the Spirit of Christ. అదే విధంగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మ అని అక్కడ వ్రాయబడింది. In Philippians chapter 1 verse 19, he was called Spirit of Jesus Christ. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మ అని వ్రాయబడింది. Similarly, in Galatians 4:6, he was called Spirit of his Son. మరి అదే విధంగా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే కుమారుని యొక్క ఆత్మ అని వ్రాయబడింది. These names tell us how all the three divinities are interconnected with each other. ఈ యొక్క నామములన్నీ మనం చూసినప్పుడు ఏ విధంగా త్రిత్వంలో ఉన్న ముగ్గురు కూడా వారు ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉన్నారో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. Now let us look at the attributes of the Holy Spirit. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క గుణ లక్షణముల గురించి ధ్యానిద్దాం. Isaiah 11:2 says that he is the spirit of counsel and might. మరి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో కనుక మనం చూస్తే యెహోవా ఆత్మ జ్ఞాన ఆలోచన చెప్పు ఆత్మ అని అక్కడ మనం చూస్తాం. Similarly, in 2 Corinthians chapter 4 verse 13, he was called the spirit of faith. అదే విధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే ఆయన విశ్వాసాన్ని కలిగించేటువంటి ఆత్మగా మనం అక్కడ చూస్తాం. In 1 Peter chapter 4 verse 14, he was called Spirit of Glory. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే అక్కడ ఆయన మహిమ పరచబడిన ఆత్మగా మనం ఆయన అక్కడ చూస్తాం. You know, in this verse, 1 Peter 4:14, Peter, when he was talking to the believers there about suffering for being a Christian, he says, if you are insulted because of the name of Christ, you are blessed, for the Spirit of glory and of God rests on you. ఇక్కడ మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే పేతురు సంఘంతో ఇలా చెప్తున్నాడు, క్రీస్తు నామము నిమిత్తము నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. Similarly, in Hebrews chapter 10:29, he was called the Spirit of grace. అదే విధంగా మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో కనుక మనం చూస్తే అక్కడ కృపా మూలమగు ఆత్మగా మనం పరిశుద్ధాత్మ దేవుని చూస్తాం. Again in Isaiah 11:2, he was called the Spirit of knowledge
and the fear of the Lord. అదే విధంగా యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, అంతేకాదు యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. So this verse Isaiah 11:2 is a very important prophecy, not only about the Messiah during end times, but it also a good prophecy about the Holy Spirit during end times. మరి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన ఈ మాటలు మరి అంత్యకాలంలో రాబోతున్న మెస్సయా గురించి మాత్రమే కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుని గురించిన ఎంతో ప్రవచనాత్మకమైన మాటలను మనం ఇక్కడ చూస్తాం. We will read about in detail little later. ఈ యొక్క మాటల గురించి మరి మనం వివరంగా తర్వాత భాగంలో మనం చూస్తాం. Now let us look at some of the Holy Spirit word pictures or titles given to Holy Spirit in relation to this natural world. మరి ఈ లోక సంబంధమైన రీతిగా పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబడిన కొన్ని నామముల గురించి మనం ఇప్పుడు చూద్దాం. There are 8 such titles given to the Holy Spirit in a metaphorical sense. ఈ లోక సంబంధమైన రీతిగా లేదా రూపకంగా మనము పరిశుద్ధాత్మ దేవుని అర్థం చేసుకోవటానికి గాను 8 రకములైన నామములు పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబడ్డాయి. Names or titles related to the natural world include: one is dove, second is fire, third is oil, fourth is water, the fifth one is wind. ఈ లోక సంబంధంగా మనం అర్థం చేసుకోవటానికి గాను పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబడిన కొన్ని నామాలు, అది ఒకటి పావురం రూపంగాను, తర్వాత అగ్ని, తర్వాత నూనె, తర్వాత నీరు, ఆ తర్వాత వాయువు. ఈ యొక్క 5 నామాలు పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబడ్డాయి. From the legal terminology, again 2 titles were used. One is pledge, second is a seal. లీగల్ గా మనం అర్థం చేసుకోవటానికి గాను పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబడిన నామములు అవి సంచకరువుగా, అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుని మనం ముద్రగా మనం చూస్తాం. Similarly, from the domestic world, another word that is given as a title to the Holy Spirit includes the clothing. మరి అదే విధంగా ఈ లోక సంబంధంగా మనం అర్థం చేసుకోవడానికి గాను వస్త్రములు అనే మాట కూడా, పరిశుద్ధాత్మ మనకు వస్త్రములుగా అనుగ్రహింపబడ్డాడు అనే మాటను కూడా మనం చూస్తాం. Now let us look at each of these titles. మనం ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబడిన ఈ యొక్క 8 నామాల గురించి మనం చూద్దాం. One is dove. మొట్టమొదటిది పావురము. This dove represents the righteousness of the Holy Spirit. ఈ యొక్క పావురం అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నీతిని మనకు జ్ఞాపకం చేస్తున్నది. You know, in Matthew 3:16, when Jesus was given baptism by John, we notice that the Holy Spirit descends on him in the form of a dove and rests on him. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో కనుక మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఆయన మీద వ్రాలటాన్ని మనం చూస్తాం. The dove is considered innocent and blameless. మరి పావురం ఎప్పుడూ కూడా అది అమాయకమైన మరి నిర్దోషమైన జీవిగా మనం చూస్తాం. In Philippians 2:15, Paul says there, let us read it, you may be blameless and innocent, children of God without blemish in the midst of a crooked and twisted generation. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో కనుక మనం చూస్తే, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. Now that is the reason in Old Testament days a dove can be offered by the poor people if they cannot afford to offer a lamb as an acceptable burnt offering. మరి అందు నిమిత్తమే పాత నిబంధనల కాలంలో మనం చూస్తే ఎవరైనా బలి అర్పించడానికి వచ్చినప్పుడు వారు ఒక గొర్రె పిల్లను గనక తేలేకపోయినట్లయితే దానికి మారుగా మరి ఈ యొక్క దహన బలిగా ఈ యొక్క పావురాన్ని అర్పించవచ్చు అని వ్రాయబడుతూ వచ్చింది. In scripture, dove represents righteousness. ఆ విధంగా లేఖనములలో పావురము మనకు నీతిని జ్ఞాపకం చేస్తున్నది. How does righteousness related to the Holy Spirit and the Christ baptism?
మరి ఏ విధంగా ఈ యొక్క నీతి పరిశుద్ధాత్మకును అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారికి బాప్తిస్మానికి మరి చిహ్నంగా ఉంది? In Matthew 3:15, if we notice, when Jesus was about to be baptized, when John says, "How can I give you baptism?" Jesus says, "In order to fulfill the righteousness, let us do this." మరి యేసుక్రీస్తు ప్రభువారు యోహాను దగ్గరకు బాప్తిసాన్ని పొందడానికి వెళ్ళినప్పుడు అప్పుడు యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని నేను నీకు ఎలాగో బాప్తిస్మం ఇవ్వగలను అని ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే నీతి యావత్తు ఇలాగూ జరుగుటకు లేదా నెరవేర్చుటకు మనకు తగి ఉన్నది అని అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. So therefore the Holy Spirit is pictured by the dove at that time, representing the righteousness, descends and rests on him. అక్కడ నీతి రూపకంగా మరి మనకు కనపడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో మరి పావురం వలె యేసుక్రీస్తు ప్రభువారి మీద వాలటాన్ని మనం చూస్తున్నాం. In the same chapter, verse 17, then we read, God the Father authenticated Christ as the righteous Son with the Spirit's testimony. మరి అదే అధ్యాయము 17వ వచనంలో మనకు చూస్తే పరిశుద్ధాత్మ సాక్ష్యము ద్వారా తండ్రి అయిన దేవుడు కుమారుడిని అంగీకరించటము లేదా ఆయన నీతిమంతుడిగా తీర్చడము మనం చూస్తున్నాం. Now let us look at the second title, this word fire. మరి పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబడిన మరొక నామము అగ్ని. This fire represents the visible presence of the Holy Spirit, prominently pictured by fire. మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఊహించుకోవడానికి వీలుగా ఈ యొక్క అగ్ని రూపంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం తేలిగ్గా ఊహించుకోవచ్చు. In Acts chapter 2 verse 3 to 4, we read there, divided tongues as a fire appeared to them and rested each one of them, and they were all filled with the Holy Spirit. మరి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మనము 3-4 వచనాల్లో గనుక చూస్తే అక్కడ మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీదను పరిశుద్ధాత్మ దేవుడు వ్రాలగా అని రాయబడింది. Now let us look at the third title, oil. పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబడిన మరొక నామము మరి నూనె. Oil represents the anointing with the Holy Spirit. ఈ యొక్క నూనె పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. Anointing with the oil in the Old and New Testaments symbolizes appointment to an important position. మరి ఈ యొక్క నూనెతో అభిషేకించడం అనేది అది పాత నిబంధనలో గాని క్రొత్త నిబంధనలో గాని ఒక ప్రాముఖ్యమైన స్థానానికి ఒక వ్యక్తిని మరి నిర్ణయించడానికి ఈ యొక్క నూనెతో అభిషేకించేవారు. In Exodus 40 verses 12 to 15, we read there that the priests were anointed to the priesthood. మరి నిర్గమకాండం 40వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు మనం చూస్తే అక్కడ యాజకులు యాజకత్వం జరిగించుటకు గాను నూనెతో అభిషేకింపబడేవారు. Similarly, in 1 Samuel chapter 16 verse 13, we read David was anointed as king by Samuel. అదే విధంగా మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే దావీదు రాజుగా ఉండుటకు నూనె చేత అభిషేకింపబడిన అనే మాటను చూస్తాం. In 2 Corinthians chapter 1 verse 21, we notice that the disciples were anointed to be apostles. మరి ఇక్కడ అదే విధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే మరి అక్కడ శిష్యులు అపోస్తలులుగా ఉండుటకు నూనె చేత అభిషేకింపబడిరి అని రాయబడింది. In like manner, the Jesus Christ means anointed one, is also anointed with the Holy Spirit, as we read in Acts chapter 10:38. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనంలో మనం చూసిన రీతిగా క్రీస్తు కూడా ఆత్మ చేత అభిషేకింపబడిన వాడిగా అక్కడ మనం చూస్తాం. Now the fourth title given to Holy Spirit is the water. మరి పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబడిన మరొక నామము నీరు. It represents the salvation, enablement and induction. మరి అది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని రక్షించడానికి అదే విధంగా మనలను బలపరచడానికి ఇవ్వబడిన సాదృశ్యంగా నీరును మనం చూస్తాం. As we read in John 7:38 to 39, Holy Spirit is represented as the life-giving water that is salvation.
మరి యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 30, 38, 39 వచనాల్లో మనం చూస్తే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జీవజలముగా మనకు కనపడతాడు. ఆయన జీవమునిచ్చువాడుగా మనకు కనపడతాడు. Similarly, in Acts chapter 1, verse 5, we read that life enabling water, that is empowerment. ఇక్కడ అదే విధంగా అపోస్తల కార్యములో 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే ఆయన జీవమునిచ్చువాడుగా మనకు కనపడతాడు. There జీవంతో John నింపువాడుగా. says, there it says, John baptized with water, but you will be baptized with the Holy Spirit not many days from now. మరి అక్కడ ఏమని వ్రాయబడిందంటే, యోహాను అయితే మీకు నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందేదరు ఇంకా కొద్ది కాలంలోనే యేసుక్రీస్తు ప్రభువు చెప్పడం మనం చూస్తాం. Thirdly, it represents a life sustaining water, that is induction into the body of the Christ. మూడవదిగా మనకు జీవాన్ని నిలిపేటటువంటి లేదంటే మన జీవాన్ని నిలబెట్టేటువంటి ఆత్మగా లేదా ఆ నీటిని లేదా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం చూస్తాం. We read about it in 1 Corinthians chapter 12, verse 13. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో మనం ఈ మాటలు చూస్తాం. Similarly, the fifth title given to him is the wind. ఐదవదిగా పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబడిన మరి యొక్క నామము వాయువు. It represents the invisible empowerment by the Holy Spirit. ఇది మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా అదృశ్య రూపిగా మనలను బలపరిచే దేవుడుగా ఉంటాడో ఇది మనకు జ్ఞాపకం చేస్తుంది. In John chapter 3, verse 8, Jesus likened the phenomenon of the wind to the work of the God, the Holy Spirit in salvation. మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే ఏ విధంగా గాలి మరి విశ్రేదిగా ఉందో ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాలను జరిగించేవాడు అని యేసుక్రీస్తు ప్రభువారు సాదృశ్య రీతిగా చెప్పడం మనం చూస్తాం. He says it is invisible, unexpected, unpredictable, and yet always powerfully accomplishing in his end. మరి ఆ యొక్క వాయువు ఏదైతే వీచేదిగా ఉందో అది ఎప్పుడు ఎవరికి కనపడదు, అంతేకాదు అనుకోని రీతిలో అనుకోని సమయంలో వచ్చేది, అంతేకాదు అది తన యొక్క బలంతో తాను చేయాల్సిన కార్యమును సంపూర్తి చేసేదిగా ఉంది. Similarly, in 2 Corinthians chapter 1, verse 22, అదే విధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే we read about two other titles there, which is pledge and the seal. ఇక్కడ మనము యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సంచకరువుగా అదే కాదు ఆయన ముద్రగా అనుగ్రహింపబడ్డాడు అనే మాటలు మనం చూస్తాం. The pledge is the guarantee with the Holy Spirit. ఆ యొక్క సంచకరువు అంటే ఆయన మనకు ఆయన ఇచ్చే గ్యారంటీగా మనం చూస్తాం. Seal is the ownership of and security with the Holy Spirit. అదే విధంగా ముద్ర అంటే అది ఆయన యొక్క అధికారానికి ఆయన మనకు అనుగ్రహించే భద్రతకు గుర్తుగా మనం చూస్తాం. Let us now read 2 Corinthians chapter 1, verse 22. కాబట్టి మనం ఇప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. Similarly, the last title that was given to Holy Spirit is the clothing. ఆఖరిగా పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబడిన మరి యొక్క నామము వస్త్రము. It represents the empowerment or enablement by the Holy Spirit. అది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏ రీతిగా పురికొల్పేవాడుగా ఉన్నాడో, మనల్ని ఏ రీతిగా బలపరిచేవాడుగా ఉన్నాడో ఈ యొక్క వస్త్రము అనే నామము అది మనకు జ్ఞాపకం చేస్తుంది. In Luke chapter 4:24, verse 49, Jesus says, wait for the promise of the Father that will clothe you and empower you to do your ministry. లూకా సువార్త 24వ అధ్యాయం 29వ వచనంలో గనుక మనం చూస్తే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరచడానికి చేసిన వాగ్దానం నెరవేర్పు కొరకు మీరు ఎదురు చూడండి అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్పడం మనం చూస్తాం. Now let us look at the Holy Spirit ministry to Jesus Christ. ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యను బలపరుస్తూ వచ్చాడో మనం చూద్దాం. Holy Spirit ministered to Christ in many ways.
పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి అనేక రీతులుగా పరిచయం చేస్తూ వచ్చాడు. One, he was prophesying his ministries. మొదటగా యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి అనేకమైన ప్రవచనములు పలుకుట ద్వారా. Let us read this Isaiah chapter 11 verse 1-2 here. I mentioned it about it earlier. ఇంతకు ముందు మనం చూసుకున్న రీతిగా యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనాన్ని మనం మరొకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. Secondly, the Holy Spirit is also anointing Jesus Christ to preach. రెండవదిగా ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు బోధించుటకు గాను ఆయనను అభిషేకించిన వాడుగా ఉన్నాడు. Matthew 12:18 says, I'll put my spirit upon him and he will proclaim justice to the Gentiles. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనంలో గనుక మనం చూస్తే 18, అక్కడ verse 18. క్షమించండి 18వ వచనంలో మనం చూస్తే అక్కడ ప్రవచన రీతిగా ఈయన మీద నా ఆత్మ నుంచెదను, ఈయన అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురము చేయనని వ్రాయబడింది. Thirdly, it empowers Jesus Christ. మూడవదిగా ఆయన యేసుక్రీస్తు ప్రభువును బలపరిచిన వాడుగా ఉన్నాడు. Matthew 12:28 we read, Jesus says there, but if it is by the Spirit of God that I cast out demons, then the kingdom of God has come upon you. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. Next is Holy Spirit ministered to Christ by filling him. అదే విధంగా తరువాత పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని నింపుదలతో ఆయనను నింపడం ద్వారా ఆయన యొక్క పరిచర్యకు సహాయపడుతూ వచ్చారు. Luke chapter 4 verses 1-2 we read, Jesus full of the Holy Spirit returned from Jordan and was led by the Spirit in the wilderness for 40 days. మరి లూకా సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చూస్తే యేసు ఆత్మ పూర్ణుడై తిరిగి వచ్చి అరణ్యంలో శోధింపబట్టుకు కొనిపోబడుననే మాటలు మనం అక్కడ చూస్తాం. Lastly, Holy Spirit also aided Jesus Christ in offering himself for crucifixion. అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తనకు తాను సిలువకు అప్పగించుకున్నప్పుడు ఆయనకు సహాయపడుతూ ఉన్నాడనే మాటలను మనం చూస్తాం. Let us read Hebrews 9 verse 14. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. దయచేసి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు యొక్క రక్తము. Now let us look at the Holy Spirit ministries to the others. ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ దేవుడు ఇతరులకు చేసిన పరిచర్యలు చూద్దాం. One, we all know that he adopts the believers to the sonship of the God. మొదటగా మనందరికీ తెలిసిన రీతిగా ఆయన తన కుమారునికి దత్తపుత్రులుగా మనను స్వీకరించును అనేది మనందరికీ కూడా తెలిసిన వాక్య భాగమే. You read about it in Romans chapter 8 verse 15. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో మనం ఈ మాటలు చూస్తాం. Secondly, he bears witness to Christ. మరి రెండవదిగా ఆయన క్రీస్తుకు సాక్షిగా ఉన్నాడు అనేది మనం చూస్తాం. In Acts 5:32, when Peter and other disciples were arrested and brought to the Sanhedrin, Peter says to the Sanhedrin there, he says that we are witness to Christ, God the Son, and so is the Holy Spirit witness to God the Son. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే అక్కడ పేతురు మరి ఖైదులో ఉంచబడి చెరసాలలో ఉంచబడినప్పుడు అతడు అంటున్నాడు కదా, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యమై ఉన్నాము అని చెప్తున్నాడు. Similarly, he also calls disciples to the ministry. అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు శిష్యులను మరి పరిచర్య నిమిత్తమై పిలిచివాడుగా ఉన్నాడు. In Acts chapter 13 verses 2-4 we read that Barnabas and Saul were called for the work of the ministry by the Holy Spirit.
మరి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూస్తే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకించుడే అని అక్కడ రాయటం మనం చూస్తాం. Similarly, in Romans chapter 8, verses 9 to 11, we read that the Holy Spirit indwells in the heart of a believer. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసుల యొక్క హృదయంలో నివసించువాడు అనే మాటలు మనం అక్కడ చూస్తాం. We also read earlier that he intercedes on behalf of the believers when they pray. మరి ఇంతకు పూర్వం మనం చూసిన రీతిగా ఆయన పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయవాడు. Then he also sanctifies the believers. అంతేకాదు ఆయన పరిశుద్ధులను మరి లేదా విశ్వాసులను పరిశుద్ధపరచువాడు. In Romans chapter 15, verse 16, we read there about it, the sanctification of the believers. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 16వ వచనంలో మరి విశ్వాసులను ఆయన పరిశుద్ధపరచడం అనే మాటలు మనం అక్కడ చూస్తాం. Now let us look at the deity and the triunity of the Holy Spirit. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క దైవత్వాన్ని గురించి ఆయన త్రిత్వంలో ఎలాగో ఏకమై ఉన్నాడో ఆ విషయాలను మనం చూద్దాం. There is significant evidence in the Bible supporting the deity of the Holy Spirit. మరి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ యొక్క దైవత్వాన్ని గురించిన ఎంతో ప్రాముఖ్యమైన ఆధారాలు బైబిల్ గ్రంథంలో మనకు కనపడతాయి. You know, in Acts chapter 5, verse 34, when Ananias and his wife lied to Peter about the money they got from the sale of the property, Peter angrily says, "You have not lied to a man, but you have lied to the Holy Spirit, the God." మరి అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చూస్తే అననయ సప్పేరాలు తమ యొక్క పొలం అమ్మి ఆ యొక్క ద్రవ్యాన్ని తీసుకొచ్చి పేతురు పాదముల దగ్గర పెట్టినప్పుడు అప్పుడు పేతురు ఏమంటున్నాడంటే మీరు ఈ వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్ముని అనగా లేదా పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు మోసపుచ్చుతున్నారు లేదంటే ఎందుకు అబద్ధం చెప్తున్నారు అని ఇక్కడ వాళ్ళిద్దరితో అక్కడ మనం చూస్తే నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతావని వారితో చెప్పాడు. And secondly, we also read that Christians are said to serve the God as the temple of the God and the Holy Spirit indwells in it. మరి అదే విధముగా మరి మనం గమనించినట్లయితే క్రైస్తవులు మరి దేవుని యొక్క ఆలయమై ఉన్నారనియో పరిశుద్ధాత్మ దేవుడు వారిలో వసించుచున్నాడనియో బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. We read about it in 1 Corinthians chapter 3, verse 16. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం ఈ మాటలు చూస్తాం. Similarly, Holy Spirit is involved in the forming of a church, the body of the Christ. అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యొక్క శరీరం అనగా సంఘమును కట్టుటలో ఆయన తన పనిని నెరవేర్చుతూ ఉన్నాడు. We read this in 1 Corinthians chapter 12, verse 18. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనాల్లో ఈ మాటలు మనం చూస్తాం. Similarly, Jesus in Mark chapter 3:29, he says that whoever blasphemes against the Holy Spirit never has forgiveness, but is guilty of an eternal sin. అదే విధంగా మార్కు సువార్త 3వ అధ్యాయం 29వ వచనంలో గనక మనం చూస్తే ఎవరైతే పరిశుద్ధాత్మ దేవునికి విరోధముగా మరి దూషణలు పలికేవారుగా లేదా పాపం చేసేవారుగా ఉన్నారో వారికి ఏ మాత్రంలో కూడా ప్రాయశ్చిత్తం లేదని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చెప్పడం మనం చూస్తాం. Similarly, Holy Spirit has all the attributes of the Holy Trinity which are unique to the God in kind and extent. మరి ఆ యొక్క త్రిత్వంలో ఉన్న ఆ యొక్క ముగ్గురుకి కూడా ఉన్న ఆ యొక్క లక్షణాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవునిలో మనం ప్రత్యేకంగా అటువంటి లక్షణాలన్నీ కనపడటం మనం గమనించగలం. Such divine characteristics certify that the Holy Spirit is indeed God. అటువంటి దైవిక లక్షణములన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవుడే అని మనకు స్పష్టంగా అర్థమయ్యేటట్లు చెప్తూ ఉన్నాయి. In Hebrews 9:14 we read about his eternality. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యత్వాన్ని గురించి మనం చూస్తాం. In 1 Peter 4:14 we read about his glory. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహిమను మనం చూస్తాం. In Psalms 51:11 we read about his holiness. కీర్తనలు 51:11వ వచనంలో ఆయన యొక్క పరిశుద్ధతను గురించి మనం చూస్తాం.
In Genesis chapter 1 verses 1 to 2, we read about his omnipotence. మరి ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఆయన యొక్క సర్వశక్తిమంతాన్ని గురించి మనం చూస్తాం. In Psalms 139, we read about his omnipresence. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయంలో మనము ఆయన సర్వవ్యాపిగా ఉన్నాడు అనేది మనం చూస్తాం. In Isaiah 40:13, we read about his omniscience. మరి యెషయా గ్రంథం 40 వచనం 13 వచనంలో ఆయన సర్వజ్ఞతను గురించిన మాటలు మనం చూస్తాం. We also read about the activities where Holy Spirit was involved, which relate only to the deities. మరి అదే విధంగా మనము పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చేసిన కార్యములన్నీ కూడా ఆయన దైవత్వానికి లేదా దైవత్వానికి సంబంధించినవిగా దైవత్వాన్ని కలిగి ఉన్న కార్యములుగా మనం చూస్తాం. One, we read about his participation in the creation in Job chapter 26 verse 13. యోబు గ్రంథము 26వ అధ్యాయం 13వ వచనంలో ఆయన సృష్టి జరిగినప్పుడు ఆయన కూడా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. That verse, let us read. It says, by his wind spirit the heavens were made fair, his hand pierced the fleeing spirit. యోబు గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనంలో కనుక మనం చూస్తే ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాల is that 26:13 brother? అదే చదవండి. ఊపిరి విడవగా ఆకాశ విశాలములకు అందము వచ్చును, ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. That's what it in English it says, by his wind the heavens were made fair. ఇక్కడ మనం చూస్తే ఆయన యొక్క ఇక్కడ ఊపిరి అని ఉంది కానీ ఆయన వాయువు ద్వారా అక్కడ ఆ యొక్క ఆకాశ విశాలన్నీ కూడా అందముగా మార్చబడ్డాయి, అందంగా ఉన్నాయి అని రాయబడుతూ వచ్చింది ఇంగ్లీష్ లో. Secondly, we read earlier that he provides comfort, he provides inspiration for the scripture, he provides intercession for the believers. ఆయన మొదటిగా ఆయన మనల్ని ఓదార్చువాడు లేదా మనకు సహాయకుడిగా ఉంటూ ఉన్నాడు. తర్వాత ఆయన మనల్ని లేఖనములను ప్రేరేపించిన వాడుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన మన కొరకు ఎల్లప్పుడూ విజ్ఞాపన చేసేవాడుగా మనం చూస్తాం. I mentioned about regeneration. Let us read Titus chapter 3 verse 5 here. How he regenerates the spirituality of a believer. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారాను మనల్ని రక్షించెను. Similarly, in 2 Thessalonians chapter 2 verse 13, we read about the sanctification through the Holy Spirit. మరి ఆ విధంగానే దెసలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో కనుక మనం చూస్తే ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను. Now let us read about the indwelling that we mentioned, how Holy Spirit indwells in the heart of a believer. కాబట్టి ఇప్పుడు మనము ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి యొక్క హృదయంలో వసించువాడుగా ఉన్నాడో ఇప్పుడు మనం చూద్దాం. Indwelling, basically Holy Spirit or the God is taking a permanent position or residence in the heart of the believer who has faith in Jesus as the Savior. మరి ఈ వసించుట అనగా అర్థం ఏంటంటే దేవుడు ఒక వ్యక్తి యొక్క హృదయంలో శాశ్వతముగా నివసించడం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని తమ రక్షకునిగా అంగీకరించారో అటువంటి వ్యక్తి యొక్క హృదయంలో ఆయన ఎప్పుడు శాశ్వతముగా నివసించడం. In Old Testament, we read that the Spirit intermittently was indwelling in the saints occasionally, but not always necessarily indwelling in them. మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ ఉన్న ఆ యొక్క పరిశుద్ధుల మీద ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడప్పుడు వాళ్ళ దగ్గరికి రావటం లేదా పరిశుద్ధాత్మ శక్తి చేత వారు అప్పుడప్పుడు నింపబడటం మనం చూస్తాం, కానీ ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుడు వారిలో వసించడం అనేది మనం చూడం. Judges 15:14, we read the Spirit rushed upon Samson at Lehi and then he tore apart all the ropes on him.
మరి న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే సంసోను అక్కడ ఆత్మచేత నింపబడిన వాడే ఆ లేహిలో ఉన్న ఆ యొక్క బండను చీల్చడం మనం చూస్తాం. Similarly, we know that in 1 Samuel chapter 16 verses 14, the king Saul, he was initially filled with the Holy Spirit. Once the Holy Spirit departed from him, then he lost all his influence as a king. మరి కీర్తనల గ్రంథం 51:11 మనం చూస్తే 16:14. 1 Samuel 16:14. సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే అక్కడ దావీదును తన యొక్క దైవ ఆత్మ తను విడిచిపోయినప్పుడు దావీదు దాని కొరకు ప్రలాపించడం మనం చూస్తాం. But in the New Testament, Jesus told us that Holy Spirit will come and live in the hearts of his people in a new role as the Spirit of truth in our lives. మరి కృత నిబంధన గ్రంథంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతనమైన విధానంతో మన యొక్క హృదయంలోకి వచ్చి నివసిస్తాడు అనేది ఆయన చెప్తూ వచ్చారు. And Paul also reminded us from 1 Corinthians chapter 16 that our body is the temple of the God and that Holy Spirit will indwell in us. అదే విధంగా పౌలు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో వసించును అనే మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. Now there are these fruits of Holy Spirit we read in the Bible. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ఫలములను కూడా మనం చూస్తాం. Particularly in Galatians chapter 5 verse 22 to 23, there are 9 fruits mentioned there. గలతీయులకు రాసిన పత్రిక 5th chapter. 5వ అధ్యాయం 22. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23, 24 వచనాల్లో అక్కడ 9 విధములైన ఫలములు ఆత్మ ఫలములు మనం చూస్తాం. They include love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control. మరి అక్కడ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, విశ్వాసము, మంచితనము, సాత్వికము, ఆశ నిగ్రహము, ఇటువంటి 9 ఆత్మ ఫలములను మనం చూస్తాం. In fact, Jesus says in John 15 that a branch that does not bear fruit will be cut off. మరి అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోహాను సువార్త 15వ అధ్యాయంలో మరి తీగలో నిలిచి ఉండని ప్రతి ద్రాక్షవల్లి కూడా తీసి పారవేయబడును అని చెప్పారు ఆయన. So all the passages in the Bible illustrate that the fruit of the Spirit can be defined as a Christian thinking and living in obedience to the scripture that honors the God. మరి ఎవరైతే దేవుని యొక్క నామమును ఘనపరిచేవారుగా ఉంటూ ఎవరైతే ఆ విధంగా పరిశుద్ధంగా జీవిస్తారో అటువంటి వారు ఈ యొక్క ఆత్మ ఫలములను పొందుకుంటారు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. We also read that the Holy Spirit distributes spiritual gifts. మరి అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఆత్మ సంబంధమైన వరములను అందరికీ పంచువాడిగా మనకు కనపడుతూ ఉన్నాడు. There are 9 gifts that the Holy Spirit can distribute to the believers. ఈ యొక్క విశ్వాసులకు ఎవరైతే విశ్వాసులుగా ఉన్నారో వారికి పరిశుద్ధాత్మ దేవుడు 9 ఆత్మ సంబంధమైన వరములను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. You know, the Holy Spirit empowers or gives the power and authority to some believers to accomplish his will on the earth. మరి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉండే ప్రజలు తన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి గాను వారిని శక్తిమంతులుగా చేయ సమర్థుడు ఆయన. From 1 Corinthians chapter 12 verse 8 to 10 we read about these gifts. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక chapter 12 12వ అధ్యాయము 8 నుండి 12 వచనాల వరకు మనం ఈ మాటలు చూస్తాం. They are utterances of the wisdom, utterances of knowledge, faith, gifts of healing, working of miracles, prophecy, distinguishing between spirits, various kinds of tongues, and interpretation of tongues. మరి ఇక్కడ మనం చూస్తే wisdom. Actually, it's 28th verse.
సో అక్కడ మనం చూస్తే బోధకులు గాను, అద్భుతములు చేయవారు గాను, స్వస్థపరచువారు గాను, కృపావరములు గలవారు గాను, ఉపకారములు చేయవారు గాను, కొందరి ప్రభుత్వములు చేయవారు గాను, నానా భాషలు మాట్లాడువారు గాను ఆయన నియమించేవాడుగా ఉన్నాడు. Yeah. And a person who is gifted with these gifts is expected to avoid self-exaltation and should work for the edification of the others. మరి ఇక్కడ ఎవరైతే ఈ విధమైన ఆత్మ సంబంధమైన వరములు కలిగి ఉన్నారో వారు తమను తాము ఉప్పొంగు చేసుకోకుండా మరి వారు ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు పని చేయవలసిన వారుగా ఉన్నారు. In conclusion, I want to remind you all that the Holy Spirit is there to guide us, to lead us and empower us. మరి ఈ చివరిగా మనము పరిశుద్ధాత్మ మనకేం జ్ఞాపకం చేయబడుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనల్ని నడిపించేవాడుగా, మనల్ని బలపరచువాడుగా, అంతేకాదు మనతో కూడా ఎల్లప్పుడూ ఉండువాడుగా మనకు జ్ఞాపకం చేయబడుతున్నది. He will deliver the truth of the God's word to us. ఆయన తన సత్య రూపకమైన వాక్యమును మనకు బయలుపరిచేవాడుగా ఉన్నాడు. We must be subservient to him and obedient to him. మనం ఎల్లప్పుడూ కూడా ఆయనకు విధేయులుగా మనము జీవించవలసి ఉన్నాం. We should allow him to lead us and lead our lives. మనము ఆయన మన జీవితంలోకి వచ్చి మన జీవితం మీద తను అధికారం తీసుకుని మన జీవితాలను నడిపించడానికి మనం అంగీకరించాలి. But then how do we receive the power of the Holy Spirit? అయితే ఎలాగున మనం పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకోగలము? The Bible says by consuming the word of the God you can receive the power of the Holy Spirit. బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, మనం దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా మరి మనలోకి ఆహ్వానించుట ద్వారా మనం ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోగలము. Similarly, by praying to the God fervently as mentioned in Acts 1:13, we can receive the power of the Holy Spirit. మొదటగా మనము దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించుట ద్వారా, రెండవదిగా ఆ యొక్క అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన రీతిగా మనం దేవునికి ప్రార్థించుట ద్వారా ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోగలం. In that Acts 1:13, it says there that these disciples, when they devoted themselves to prayer in Jerusalem during the 10 days of waiting in the upper room, that is when they received the power of the Holy Spirit. ఆ యొక్క అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూసిన విధంగా అక్కడ శిష్యులు ఆ యొక్క 10 దినాలు ఆ యొక్క మేడగదిలో కూర్చుని వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారు. Thirdly, we need to have faith in the promise that is given in the word of God. మూడవదిగా మనము దేవుని యొక్క వాక్యమునందు మనం విశ్వాసం ఉంచే వారంగా ఉన్నప్పుడే ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోగలము. Hebrews 11:6 says it is impossible to please God without faith. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడింది కదా, విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపరచుట లేదా ఆనందింపచేయట అసాధ్యము. We cannot walk in the power of the Holy Spirit if we do not walk by faith. మరి మనం విశ్వాసం లేకుండా మరి మన జీవితాలను నడిపే వారంగా ఉంటే పరిశుద్ధాత్మ శక్తిని ఎప్పుడు కూడా మనం పొందుకోలేము. Fourthly, we need to abide in the Holy Spirit. నాలుగోదిగా మనం పరిశుద్ధాత్మలో వసించే వారంగా ఆయనతో కలిసి ఉండే వారంగా ఉండాలి. By obeying to him and by keeping his commandments, we can have a life filled with the Holy Spirit. మరి మనం ఆయనకు విధేయత చూపించడం ద్వారా, ఆయన ఆజ్ఞలకు లోబడటం ద్వారా మనం పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం కలిగిన జీవితాన్ని కలిగి ఉండే వారంగా ఉంటాం. So we have to walk through the Holy Spirit. అందునిమిత్తమే మనము పరిశుద్ధాత్మ దేవునితో కూడా నడిచేవారంగా ఉండాలి. Without the Holy Spirit, we will never be able to do any spiritual work or any God's work in this body. ఈ యొక్క పరిశుద్ధాత్మ లేకుండా మనం ఈ శరీరంలో ఉన్నప్పుడు ఏ విధమైన దైవ కార్యాలను మనము చేయలేని వారంగా ఉంటాం. We cannot fulfill the God's intentions for our lives without the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేకుండా దేవుని యొక్క చిత్తాన్ని మనం ఏమాత్రం కూడా నెరవేర్చజాలము. So let us now surrender our personal will to the Holy Spirit. కాబట్టి అందునిమిత్తమే మన యొక్క వ్యక్తిగతమైన జీవితాన్ని మనం పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుందాం. Allow him to lead our lives. మన యొక్క జీవితాలని నడపడానికి లేదా ఆయనకు అధికారాన్ని ఇద్దాం. So that we continue to remain renewed in Jesus Christ. ఆ విధంగా మనం చేయటం ద్వారా మనం క్రీస్తులో ఎల్లప్పుడూ నూతన పరచబడే వారంగా ఉంటాం.
and be like those 5 wise virgins till the Jesus' second coming. మరి యేసుక్రీస్తు ప్రభువారి రెండో రాకడ కొరకు ఎదురు చూస్తున్న ఆ యొక్క 5 తెలివిగల కన్యకల వలె, బుద్ధిగల కన్యకల వలె మన జీవితాలు అప్పుడు ఉంటాయి. Let us get everlasting life by walking in God the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ దేవునితో కూడా సహవాసం చేస్తూ మనం ఆయనతో కూడా నడుచుట ద్వారా మనము ఎల్లప్పుడూ నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాం. May God bless this word. దేవుడి మాటలు దీవించును గాక. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, పరిశుద్ధాత్మని సంగతులు మేము నీ వాక్యం ద్వారా తెలుసుకోవడానికి మీరు చేసిన సహాయముకై మీకెంతో వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. జీవగల మా తండ్రి, పరిశుద్ధాత్మ ద్వారానే మా పాపముల గురించి మేము తండ్రి ఒప్పుకోవడానికి మీరు సహాయం చేసినందుకు మీకు ఎంతో వందనాలు. పరిశుద్ధాత్మ ద్వారా నీ వాక్యము బోధించడానికి, మీరు సువార్త ప్రకటించడానికి ధైర్యం అనుగ్రహిస్తున్నారు. మీకెంతో వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పరిశుద్ధాత్మని ద్వారా ఎల్లప్పుడూ మేము కంటిన్యూగా నింపబడుతూ ఉండడానికి కూడా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అపోస్తుల కార్యములో పరిశుద్ధాత్ముడు చేసిన గొప్ప కార్యములన్నీ మేము ప్రభు మరి చూస్తున్నాం. మమ్మల్ని కూడా దయచేసి అలాగ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మను మేము దుఃఖపెట్టకుండా సహాయపడండి, పరిశుద్ధాత్మను ఆర్పకుండా కూడా మీరు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మనికి తండ్రి మేము విధేయత చూపించడం ద్వారా, లోబడి ఉండటం ద్వారా పరిశుద్ధాత్మ పూర్ణులుగా మీరు మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం మీరు ఆశీర్వదించండి. మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.